హాయ్, మనం ఆర్డినరీ హోమ్స్ నుంచి ఎప్పుడైనా మన రిలేటివ్స్ ఇంటికి కానీ అండ్ మన నెట్వర్క్లో ఉన్న హై ప్రొఫైల్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో ఉండే ఆ హై అండ్ ప్రీమియం ఇంటీరియర్స్ చూసినప్పుడు వెంటనే వావ్ అనే ఫీల్ క్రియేట్ అవుతుంది. అలానే అన్నోన్గా మనలో నుంచి ఒక ఎగ్జైట్మెంట్ క్రియేట్ అవుతుంది. లైక్ ఆ ప్రీమియం టీవీ యూనిట్ చూసినప్పుడు కానీ, మాడ్యులర్ కిచెన్ చూసినప్పుడు కానీ, ఆ ఫాల్ సీలింగ్స్, ఆ వాల్ టెక్స్చర్స్, పెయింట్స్ ఇవన్నీ చూసినప్పుడు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. వెంటనే మైండ్లో మనకి కొన్ని థాట్స్ క్రియేట్ అవుతుంటాయి. లైక్ మనం కూడా ఎలా అయినా బాగా కష్టపడి ఇలాంటి ఇంటిని వెంటనే ఒక వితిన్ 5 yearsలో కానీ 10 yearsలో కానీ క్రియేట్ చేయాలి. ఆర్ఎల్స్ ఇంత మంచి ఇల్లుని మనం మనకున్న ఇన్కమ్ సోర్స్తో మనం బిల్డ్ చేయగలుగుతామా లేదా అని చెప్పి ఇలా డిఫరెంట్గా మనకి థాట్స్ వస్తూ ఉంటాయి. ఆ థాట్స్ రావడం ఆబ్వియస్, ఎందుకంటే ఇంటీరియర్స్ అంత ప్రీమియంగా ఉన్నాయి కాబట్టి. సో ఆ హోమ్ ఓనర్ వాళ్ళ ఇల్లు అంత ప్రీమియంగా హై అండ్ ఇంటీరియర్స్ ఉండడానికి మెయిన్ రీజన్ తన దగ్గర బాగా డబ్బు ఉండడం ఒకటే కాదు, తను పర్ఫెక్ట్ ఇంటీరియర్ డిజైనర్ని హైర్ చేసుకోవడం. ఎప్పుడైతే పర్ఫెక్ట్ ఇంటీరియర్ డిజైనర్తో మనం కొలాబరేట్ అవుతామో అప్పుడు మన థాట్స్ని, మన ఐడియాస్ని బాగా తను అర్థం చేసుకొని ప్రాపర్గా ఫ్యూచరిస్టిక్గా మోడర్న్గా మన ఇంటిని డిజైన్ చేస్తాడు. అప్పుడు గెస్ట్ వచ్చిన ప్రతిసారి గెస్ట్కి వావని ఫీల్ కంపల్సరీ క్రియేట్ అవుతుంది. అలాంటి ప్రీమియం హోమ్స్ని డిజైన్ చేయడంలో మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రాక్ స్టూడియో నుంచి సాయి ప్రకాష్ గారు ఈరోజు మనతో ఉన్నారు. హాయ్ అండి, వెల్కమ్. హాయ్ అండి. యా, ఈ కాంపిటేటివ్ వరల్డ్లో ఎన్నో బిజినెస్ ఐడియాస్ ఉండగా పర్టికులర్గా మీరు ఈ బిజినెస్ని ఎందుకు చూస్ చేసుకున్నారు? లైక్ మీ బిజినెస్ షార్ట్గా చెప్పగలుగుతారా? నేను లాస్ట్ 8 years బ్యాక్ నేను హోమ్ ఆటోమేషన్ ఫీల్డ్లో ఎంటర్ అయ్యాను. అంటే హోమ్ ఆటోమేషన్ అంటే ఆ టైంలో ఎవరికి తెలియని కూడా తెలియదు, అసలు ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ మార్కెట్ అంతా పూర్తిగా. మేమే మార్కెట్లో ఆటోమేషన్ అంటే ఏంటి చెప్పుకొని చాలా స్ట్రగుల్ అయ్యామన్నమాట ఆ టైంలో. సో మాకు ఆ స్ట్రగ్లింగ్ ఫేస్ ఫస్ట్ 3 years ఆఫ్ బిజినెస్ లైఫ్ స్ట్రగ్లింగ్ ఉంటుంది అనమాట. అంటే కస్టమర్ దగ్గరికి వెళ్తాము, 10 సార్లు వాళ్ళకి డెమోలు చూపించటము, అయినా కూడా అర్థం కాదనుకోవటం. తర్వాత స్లోగా ఒక్కొక్కటి వీఆర్ సెగ్రిగేటెడ్. ఆ స్ట్రగుల్ నుంచి బయటకు వచ్చి ఇప్పుడు వీఆర్ హ్యావింగ్ ఎ స్మూత్ బిజినెస్ సైకిల్స్ అనమాట. ఆటోమేషన్ స్టార్ట్ చేశాక స్లోగా వి ఎంటర్డ్ ఇంటూ లైటింగ్ తర్వాత ఫర్నిషింగ్స్, ఆ తర్వాత ఇంటీరియర్ సెగ్మెంట్ కంప్లీట్గా ఎంటర్ అయ్యాము. అంటే ఇప్పుడు ఇంటీరియర్స్లో మేము 2D డిజైనింగ్ దగ్గర నుంచి ఫాల్ సీలింగ్, వుడ్ వర్క్, ఎండ్ టు ఎండ్ మొత్తం చేస్తాం. ఎలక్ట్రికల్, లైటింగ్, ఆటోమేషన్, హోమ్ థియేటర్స్ ఉంటే హోమ్ థియేటర్స్ చేస్తాము, ఫర్నిషింగ్స్ అంటే కర్టన్స్, ఫర్నిచర్ మొత్తం. సో ఎండ్ టు ఎండ్ లాస్ట్ 8 yearsలో స్టార్ట్ చేసి 8 years బ్యాక్ స్టార్ట్ చేసి ఒక 3 years నుంచి మేము కంప్లీట్ ఎండ్ టు ఎండ్ ఇంటీరియర్ సొల్యూషన్స్ కంప్లీట్గా చేస్తాం. లైక్ ఫ్రమ్ రా టు కంప్లీట్ ప్రీమియం హోమ్. ఎస్ అండి, ప్రీమియం హోమ్స్ వరకు చేస్తాం. ఓకే అండి. లైక్ ఇంతకుముందు మీరు జాబ్ చేసేవారని విన్నాను. లైక్ జాబ్ ఎందుకు క్విట్ చేసి ఈ ఫీల్డ్కి రావాల్సి వచ్చింది? బిజినెస్ అనేది సమ్వాట్ రిస్కీ కదండి, ఎలా ప్లాన్ చేశారు మీరు ఈ రిస్క్ని? లైక్ మంచి ఇంతకుముందు సెక్యూర్ జాబ్ ఉండే అని విన్నాను, బట్ ఈ ఆటోమేషన్ ఇదంతా చాలా కాంపిటీటర్స్ ఉన్నారు, మనకి సర్వైవ్ అవుతామా లేదని చెప్పి ఆబ్వియస్గా డౌట్ వస్తుంది. సో మీరు ఎలా రాగలిగారు అండ్ సర్వైవల్ ఎలా జరిగింది? నేను జాబ్ చేసిన రోజుల్లో నాకంత ఆ జాబ్ మీద అంటే డైలీ 9 to 6 అదే సిస్టమ్ మీద కూర్చొని ఆ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ నాకు అస్సలు నచ్చేది కాదు. సో నేను అప్పుడు ఐ థాట్ నాకు ఏదైనా ఒక నాకు ఫ్రీడమ్ ఉండే బిజినెస్ నాకు ఒకటి ఉండాలి అని. ఎందులో రిస్క్ లేదండి. జాబ్ ఈ రోజుల్లో జాబ్ ఏమవుతుందో కూడా ఎవరికి తెలియదు వాస్తవానికి. సో ఆ రిస్క్ కొంచెం ఆలోచించుకొని క్యాలిక్యులేటెడ్ గా రిస్క్ తీసుకొని బిజినెస్ లోకి వచ్చాను. సో బిజినెస్ లో ఆటోమేషన్ లో హైదరాబాద్ లో చాలా కాంపిటీషన్ ఇప్పుడు ఉంది. 8 years బ్యాక్ ఓన్లీ 8 to 9 కంపెనీస్ ఉండేవి, అందులో మన కంపెనీ ఒకటి. అండ్ మనం డిఫరెన్సియేషన్ మార్కెట్ లో ఎక్కడ చూపించాము అంటే వీఆర్ ద ఓన్లీ కంపెనీ హూ ఇస్ గివింగ్ 5 year డైరెక్ట్ రీప్లేస్మెంట్ వారంటీ టు కస్టమర్. అంటే మొబైల్ యాప్ లోనే మీరు ఏ రోజైతే ప్రోడక్ట్ ఇన్స్టాల్ చేసుకుంటారో ఆ రోజు నుంచి 5 years వారంటీ ఇచ్చేవాళ్ళం. సో అలా మార్కెట్ డిఫరెన్సియేషన్స్ అన్ని పెట్టుకొని మన సర్వీస్ టీమ్ అంటే చాలా మంది ఏం చేస్తారంటే థర్డ్ పార్టీ సర్వీస్ టీమ్స్ ని ఎంగేజ్ చేసుకొని కస్టమర్ సర్వీస్ కి పంపిస్తారు, ఇన్స్టలేషన్స్ కానివ్వండి, ప్రాబ్లం వచ్చినప్పుడు. మా డిఫరెన్సియేషన్ ఏంటంటే మేము ఓన్ సర్వీస్ టీమ్ ని పెట్టుకున్నాం. సో కస్టమర్ రెస్పాన్సెస్ అన్ని చాలా క్విక్ గా ఉండేవి. విత్ ఇన్ 24 hours మేము ఏపీ తెలంగాణలో ఎక్కడున్నా కూడా వీ యూజ్డ్ టు గివ్ సర్వీస్. 2 states లో మీరు కవర్ చేస్తారు? 2 states లో కవర్ చేస్తాం. ఈ రోజు కూడా వీ హావ్ అవర్ టీమ్స్ ఇన్ 2 states, తెలంగాణ అండ్ ఏపీ. లైక్ స్టార్టింగ్ కపుల్ ఆఫ్ ఇయర్స్ లో మీరు ఓన్లీ ఆటోమేషన్ చేసేవారని విన్నాను. ఇప్పుడు కంప్లీట్ గా ఆటోమేషన్ తో పాటు హోమ్ థియేటర్స్, ప్రీమియం ఇంటీరియర్స్ ఇలా చాలా చేస్తున్నారు కదా. లైక్ ఎందుకు వాటిని కూడా ఇంక్లూడ్ చేసుకోవాలనిపించింది? అంటే ఆటోమేషన్ తో పాటు స్లోగా మెయిన్ రియలైజ్ ఏంటి అంటే లైటింగ్ అండ్ ఆటోమేషన్ బోత్ ఆర్ హ్యాండ్ ఇన్ గ్లవ్. అంటే లైటింగ్ తో పాటు ఆటోమేషన్ ఈజీగా వెళ్తుంది, ఆటోమేషన్ తో పాటు లైటింగ్ ఇస్ మ్యాండేటరీ. అంటే ఏ లైట్ వాడితే ఏ ఆటోమేషన్ సెగ్మెంట్ పెట్టుకోవచ్చు అనేది కస్టమర్ కి మేము ఎక్స్ప్లెయిన్ చేయడానికి స్లోగా లైటింగ్ ఫీల్డ్ లోకి ఎంటర్ అయ్యాము. లైటింగ్ ఫీల్డ్ లో ఏంటి అంటే ఎనీ కైండ్ ఆఫ్ లైట్ వీ కెన్ డూ. అంటే మీకు మ్యానుఫ్యాక్చరర్ నుంచి కావాలా లేదా ఎనీ బ్రాండెడ్ లైట్ కావాలా, మీ సొల్యూషన్ కి మేము సప్లై చేస్తాం. అంటే కొంతమంది కస్టమర్స్ నాకు చాలా హై అండ్ బ్రాండింగే కావాలి, ఆ బ్రాండెడ్ లైట్స్ కావాలన్నా కూడా మేము కంప్లీట్ గా ఇస్తాం. లేదు నాకు లైట్ క్వాలిటీది కావాలి, బ్రాండ్ తో నాకు సంబంధం లేదు, ఇట్ షుడ్ గో విత్ ఆటోమేషన్, అలాంటి లైట్ సొల్యూషన్స్ కూడా మేము ఇస్తాం. లైక్ ఒక స్మాల్ ట్రికీ క్వశ్చన్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూమ్ ఉంది, ఆ రూమ్ లైక్ కొంచెం డల్ లుకింగ్ గా ఉంది,
దాన్ని ఓన్లీ వన్ చేంజ్ చేయాలి, బట్ ఆ రూమ్ యొక్క ఎలిగెన్స్ ని కానీ ఆ రూమ్ యొక్క మూడ్ ని కానీ డబుల్ చేయడానికి లైక్ ఒక చిన్న చేంజ్ చేసి ఆ రూమ్ ని ఇంకా వాల్యుబుల్ గా చేయడానికి ఏం అడ్వైజ్ ఇస్తారండి? ఒక సింగిల్ రూమ్ అయితే ఏ ఇంటీరియర్ కానివ్వండి, ఎంత పెద్ద ఇంటీరియర్స్ చేసినా లైటింగ్ 100% మ్యాటర్స్ అండి. లైటింగ్ లో దేర్ ఆర్ 4 మేజర్ లేయర్స్ ఆఫ్ లైటింగ్. ఓకే, ఆ 4 మేజర్ లేయర్స్ ఆఫ్ లైటింగ్ ని మనం కరెక్ట్ గా ప్లాన్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేస్తే మీరు ఎంత వరస్ట్ ఇంటీరియర్ చేసినా అది ప్రీమియం గానే కనిపిస్తుంది. లైటింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. లైటింగ్ వల్ల మీరు 2 లక్షల ఇంటీరియర్ పెట్టుకొని ₹1,00,000 లైటింగ్ పెట్టుకుంటే ఇట్ విల్ షో లైక్ 20 lakh 30 lakh ఇంటీరియర్. అంత ప్రీమియం గా కనిపించేస్తుంది. బికాస్ లైట్ లేకపోతే అసలు ఏం కనపడదు. మీరు ఎంత బంగారంతో ఇంటీరియర్ చేసినా కనపడదు. అండ్ లైటింగ్ లో కూడా ఆ ప్లేస్మెంట్ ఆఫ్ లైట్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అదే అడుగుదాం అనుకున్నాను. లైటింగ్ ఎక్కడ పెడుతున్నారు, ఎలాంటి లైట్ పెడుతున్నారు, దాని కలర్ ఏంటి, అసలు దాని వల్ల ఉపయోగాలు ఏంటి, ఇవన్నీ మనం బేసిక్ గా తెలుసుకుంటే బ్రహ్మాండంగా లైటింగ్ వర్క్ అవుతుంది. ఆ ఒక్క చేంజ్ తోటి మీరు ఆ రూమ్ కంప్లీట్ లుక్ మార్చేయచ్చు. లైటింగ్ లో చాలా టైప్స్ ఉన్నాయండి, బట్ లైటింగ్ ఒకటి ఇంపార్టెంట్ కాదు, ఆ లైట్ ని ఎక్కడ పెట్టామనేది ఇంపార్టెంట్. అది కూడా లైక్ ప్రాపర్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఇంటీరియర్ డిజైనర్స్ కానీ లైక్ ఆటోమేషన్ వాళ్ళు కానీ వాళ్ళు మాత్రమే చెప్పగలుగుతారు అనమాట. ఈ ప్లేస్ లో లైటింగ్ పెట్టడం వల్ల ఈ ప్లేస్ బాగా హైలైట్ అవుతుంది అని చెప్పి. లైటింగ్ ప్రీమియం లైట్స్ తెచ్చారు, బట్ డిఫరెంట్ ప్లేస్మెంట్ లో సెట్ అవుట్ ప్లేస్మెంట్ లో పెట్టారనుకుంటే అది యూజ్లెస్ అనమాట. ఎక్కడ పెట్టాలి ఏంటి అని చెప్పి లైక్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళు ప్రాపర్ గైడెన్స్ ఇస్తారు. అలాంటి ప్లేస్ లో పెట్టడం వల్ల ఆ ఇల్లు యొక్క ఎలిగెన్స్ అనేది 10 times పెరిగిపోతుంది అనమాట. సో లైటింగ్ ప్లేస్మెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దెన్ లైటింగ్. అంతే కదండి? అవునండి. ఎస్. చాలా మంది హోమ్ ఓనర్స్ లగ్జరీ ఇంటీరియర్స్ అంటే చాలా ఎక్స్పెన్సివ్, అసలు మనం చేపించుకోగలమా, ఎందుకులే నార్మల్ ఒక కార్పెంటర్ ని హైర్ చేసుకుందాం, కబోర్డ్స్ చేపించుకుందాం అనుకుంటారు. దీనికి మీరు ఎలా రెస్పాండ్ అవుతారు? అంతేందుకండి, మేము 50,000 కూడా ఇంటీరియర్ చేసిన రోజులు ఉన్నాయి, 5 లక్షలకి ఇంటీరియర్ చేసిన రోజులు ఉన్నాయి, 50 లక్షలకి ఇంటీరియర్ చేసిన రోజులు ఉన్నాయి. ఇంటీరియర్స్ అనేది ఒక సింపుల్ అందమైన సబ్జెక్ట్. మీ ఇంట్లో మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో మీ ఫంక్షనాలిటీకి తగ్గట్టు, మీ యూసేజ్ కి తగ్గట్టు ఇంటీరియర్స్ ని డిజైన్ చేసుకోవాలి. లైక్ మనం డైలీ యూస్ చేసుకునే విధంగా ఉండాలి, అలానే బాగా కనిపించాలి. అంతేగాని జస్ట్ షో ఆఫ్ కే ఉండి ఎప్పుడో ఒకసారి మనం వాడతా అంటే ఇట్స్ లైక్ వేస్ట్ ఆఫ్ మనీ. అంతే అండి. సో అందుకే చాలా మంది లగ్జరీ ఇంటీరియర్స్ ఎందుకు కాస్ట్లీ అనుకుంటారంటే లైక్ ఏదో ఇన్స్టాగ్రామ్ లో చూసిన డిజైన్స్ కానీ పింట్రెస్ట్ లో చూసిన డిజైన్స్ కానీ కావాలని మనకు వస్తారు. అవన్నీ జస్ట్ షో ఆఫ్ కే ఏదో ఒకసారి పనిచేస్తాయి. బట్ మేజర్ గా ఏంటంటే తక్కువ బడ్జెట్ లో కూడా మంచి ప్రాపర్ ఫంక్షనాలిటీ ఉంటుంది, మంచి డిజైన్స్ తో పాటు వీళ్ళు చాలా చేశారు ప్రాజెక్ట్స్. నేను చూసాను, నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది వీళ్ళతో. నైస్. మీరు పింట్రెస్ట్ అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. చాలా మంది పింట్రెస్ట్ లో చూసి ఇన్స్టాగ్రామ్ లో చూసి ఇది కూడా మా ఇంట్లో ఉంటే బాగుంటుంది అనుకుంటారు. ఇప్పుడు పింట్రెస్ట్ లో ఉండే రూమ్ సైజు, పింట్రెస్ట్ లో ఉండే బడ్జెట్స్, ఇవన్నీ కూడా మనం క్యాల్కులేట్ చేసుకుని అది మన ఇంట్లో పెట్టుకోగలమా లేదా అనేది టెక్నికల్ గా మనం మాట్లాడుకోవాలి. చాలా మంది మాడ్యులర్ కిచెన్ లో చాలా పెద్దగా ఉంటాయి మనం పింట్రెస్ట్ లో ఇన్స్టాగ్రామ్ లో చూసేవి, బట్ ఫిజికల్ గా చూసేసరికి మీ కిచెన్ దానికన్నా హాఫ్ సైజ్ లో ఉండొచ్చు. అన్ని ఫంక్షనాలిటీస్ ఇక్కడ వర్కౌట్ కావు కదా. సో మనం ఎప్పుడూ కూడా ఇంటీరియర్స్ చేసుకునేటప్పుడు, మనం డిజైన్ చేసుకునేటప్పుడు ప్రాక్టికల్ గా ఆ రూమ్ సైజ్ ఏంటి, ఆ బడ్జెట్ ఏంటి, ఆ మెటీరియల్ ఏంటి, అవన్నీ మనం మన ఇంటికి మనం క్యాల్కులేట్ చేసుకుని, అంటే మన రూమ్ సైజ్ కి మనం క్యాల్కులేట్ చేసుకుంటే మనం కరెక్ట్ గా ఇంక్లూడ్ చేసుకోగలమా లేదా అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. బట్ ఆ డిజైన్ ని మనం ఇంకా పెద్ద రూమ్ అయినా చేయొచ్చు, ఇంకా చిన్న రూమ్ అయినా చేయొచ్చు. బట్ ఫంక్షనాలిటీ అండ్ మెటీరియల్ ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్. నైస్ అండి. పింట్రెస్ట్ అండ్ ఇన్స్టాగ్రామ్ వాటిపై ఒక మిత్ ఉంటుంది అందరికీ, అది మీరు బాగా బస్ చేస్తారు. చాలా మంది చూడగానే సేవ్ చేసుకుంటూనే పోతూ ఉంటారు, బట్ వాళ్ళకి తెలియదు అనమాట అక్కడ ఉన్న సైజ్ రిక్వైర్మెంట్స్ వేరు, వీళ్ళ ఇంట్లో ఉన్న సైజెస్ వేరు అని చెప్పి. లైక్ నాకు పర్సనల్ ఒక డౌట్ ఉందండి, లైక్ ఆర్డినరీ హోమ్ ని స్మార్ట్ హోమ్ గా కన్వర్ట్ చేయడానికి ఆ ప్రాసెస్ ఈజీనా, లేదంటే చాలా ఖర్చుతో కూడుకున్న పనా, లేదంటే చాలా కాంప్లెక్సా? స్మార్ట్ హోమ్స్ ఈ రోజుల్లో చాలా సింపుల్ అండి. మీ ఎగ్జిస్టింగ్ స్విచ్ బోర్డ్ ని కూడా మనం మార్చకుండా, మీ లైట్స్ ని మార్చకుండా, మీ ఫ్యాన్స్ ని మార్చకుండా స్మార్ట్ హోమ్ గా డిఫైన్ చేయొచ్చు. ఎలా అంటే మా దగ్గర రెట్రోఫిట్ మాడ్యూల్స్ అంటే బ్యాక్ ఎండ్ మాడ్యూల్స్ అనే ఒక సొల్యూషన్ ఉంది. మీ ఇంట్లో వాడే అప్లయన్స్ తగ్గట్టు లేదా లైట్, ఫ్యాన్, గీజర్ ఏమున్నా కూడా వాటి తగ్గట్టు మా రెట్రోఫిట్ మాడ్యూల్ ని మనం స్విచ్ బోర్డ్ వెనకాల ఫిక్స్ చేస్తాం. అవి డైరెక్ట్ గా మన వైఫై కనెక్ట్ అయ్యి మొబైల్ యాప్ ద్వారా ఆపరేట్ అవుతాయి. దీంట్లో ఇంకొక బెనిఫిట్ ఏంటంటే వాయిస్ ఆపరేషన్స్ కూడా ఉన్నాయి. ఎలెక్సా, గూగుల్ హోమ్, యాపిల్ సిరి ఇలాంటి వాటికి కూడా. లేదు నాకు రెట్రోఫిట్ వద్దు, ఆస్థెటిక్ గా నా ఇల్లు నాకు చాలా బాగుండాలి, ఏమీ మార్చక్కర్లేదు, మీ అప్లయన్సెస్ అలాగే ఉంటాయి, మీ లైట్స్, ఫ్యాన్స్ అలాగే ఉంటాయి, జస్ట్ ఆ స్విచ్ బోర్డ్ తీసి టచ్ ప్యానల్ ఇంక్లూడ్ చేస్తాం. ఓకే. అండ్ కాస్టింగ్ వైజ్ వస్తే ఆబ్వియస్లీ ఈ రోజుల్లో ఆటోమేషన్ ఈజ్ మోస్ట్ అఫోర్డబుల్ సొల్యూషన్. నైస్. మోర్ దాన్ కాస్టింగ్, మీరు దానివల్ల వచ్చే బెనిఫిట్ ని ఒక కస్టమర్ గా మనం అర్థం చేసుకోవాలి. ఎంత ఎనర్జీ సేవ్ అవుతుంది. లేదు మనం ఊళ్ళో లేము, మన దేవుడి రూమ్ లో లైట్, లేదు మనం ఆఫీస్కి వెళ్ళిపోయాం, మన ఇంట్లో వాడే గీజర్, ఇవన్నీ కూడా పవర్ కన్సంప్షన్ ఎంత అవుతున్నాయి అనేది మనం డైలీ లైఫ్ లో క్యాల్కులేట్ చేయం. అదే స్మార్ట్ హోమ్ కింద కన్వర్ట్ చేసుకుంటే
మీరు ఆ అప్లయన్స్ని షెడ్యూల్ చేసుకోవచ్చు. అంటే ఈవినింగ్ 6 అవ్వగానే లైట్ ఆన్ అవుతుంది, నైట్ 11, 11:30, 12 మీ టైం తగ్గట్టు అవ్వగానే ఆఫ్ అవుతుంది. సో డైలీ ఒక 6 hours to 8 hours పాటు ఆ లైట్ ఆఫ్ ఉండడం వల్ల మీకు ఎంత పవర్ సేవ్ అవుతుంది మంత్ ఆన్ మంత్ మీరు క్యాల్కులేట్ చేసుకోండి. స్మార్ట్ హోమ్స్ ఆర్ స్మార్ట్ సేవింగ్స్. నైస్. స్మార్ట్ హోమ్స్ ఆర్ నాట్ లగ్జరీ. స్మార్ట్ హోమ్స్ ఆర్ అంతే. ఈవెన్ కమర్షియల్ సెగ్మెంట్ లో కూడా స్మార్ట్ ఆఫీసెస్ మేము బిల్డ్ చేసాము. దే ఆర్ సేవింగ్ అట్లీస్ట్ 18 to 19% ఆఫ్ దేర్ మంత్లీ పవర్ బిల్. నైస్. మంత్లీ పవర్ బిల్. ఇప్పుడు కమర్షియల్ లో మెయిన్ గా వాడేది ఏసీస్, కార్పొరేట్ ఆఫీసెస్ కానివ్వండి, వీటన్నిటిలో ఏసీస్, లైట్స్, ఈ రెండే ఉంటాయి అక్కడ. సీలింగ్ ఫ్యాన్స్, గీజర్లు ఇలాంటివి ఏమి ఉండవు. ఇప్పుడు ఏసీ ఒక 4 ఏసీలు ఉండే చోట 2 ఏసీలు 2 hours పాటు వేసి మళ్ళీ 2 ఏసీలు ఆల్టర్నేట్ గా షెడ్యూల్ చేసుకుంటే మ్యాన్ పవర్ కాస్ట్ తగ్గించుకోవచ్చు. పవర్ సేవింగ్ చాలా పెరుగుతుంది, ఎందుకంటే 2 ఏసీలు తగ్గుతున్నాయి కదా. లైక్ మా ఫ్రెండ్ ఒక పర్సన్ ఉన్నారండి, లైక్ రీసెంట్ గానే ఒక అపార్ట్మెంట్ లో ఒక ఫ్లాట్ తీసుకున్నారు 70 lakhs పెట్టి, అండ్ 10 lakhs తో ఇంటీరియర్స్ చాలా ప్రీమియం గా చేయించుకున్నారు. లైటింగ్స్ అవన్నీ బాగున్నాయి. ఒకసారి ఆ లైట్ వెయ్యి చూద్దాము, టీవీ యూనిట్ బ్యాక్ సైడ్ లో ఎంత గ్లోస్ ఉందో చూద్దామంటే ప్రతిదానికి వెళ్తున్నాడు, స్విచ్ వస్తున్నాడు, అది కావాలంటే వెళ్తున్నాడు, స్విచ్ వస్తున్నాడు. అప్పుడు నేను చెప్పాను అనమాట, లైక్ ఇప్పుడు స్మార్ట్ హోమ్స్ చాలా ట్రెండింగ్ అవుతున్నాయి కదా, చాలా తక్కువ ఖర్చుతో అయిపోతున్నాయి కదా, నువ్వు ఎందుకు ట్రై చేయకూడదు, ఆల్రెడీ ఇంటీరియర్స్ మీద ఇంత పెట్టావు కదా అంటే, మళ్ళీ 3-4 లక్షలు అయితే ఎవరు పెట్టుకుంటారు, ఆల్రెడీ ఇప్పటికే నేను అక్కడిక్కడ లోన్ తీసుకుని నేను 10 lakhs పెట్టి ఇంటీరియర్స్ చేయించా అని అన్నాడు. బట్ తను అన్నది అది నిజమైనా 2-3 lakhs అవుతాయి స్మార్ట్ హోమ్ కన్వర్ట్ చేయడానికి అని చెప్పేది. అంటే ఇందులో హోమ్ ఆటోమేషన్ అనే కాన్సెప్ట్ వచ్చేసి ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 1,600 rupees. 1,600 నుంచి ఇది ఏదో ప్యాకేజ్ గా ఇల్లంతా తీసేసుకోవాలి అని ఏం లేదండి. మీకు ఎక్కడ రిక్వైర్మెంట్ ఉందో అక్కడ మాత్రమే తీసుకోవచ్చు. మీరు అన్నారు కదా మీ ఫ్రెండ్ అని, రీసెంట్ గా ఒక 2 months బ్యాక్ మేము ఇలాంటి ప్రాజెక్ట్ ఒకటి చేశాం. ఆ కస్టమర్ కూడా 6 months 8 months నుంచి పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చారు. 3-4 lakhs బడ్జెట్ అవుతుందేమో అని. వాళ్ళది కూడా సేమ్ 3 BHK గేటెడ్ కమ్యూనిటీలో. వాళ్ళకి 90,000 లో మేము ఆటోమేషన్ ఇచ్చాం, కంప్లీట్ ఆటోమేషన్ ఇచ్చాం. ఓకే. మా ఫ్రెండ్ 3-4 lakhs అవుతుందని చెప్పి ఎప్పటి దాన్ని పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నాడు. ఇప్పుడు 90,000 అంటే తను కూడా ఈజీగా చెప్పించేసుకుంటారు, బికాస్ 10 lakhs పెట్టి ఇంటీరియర్ చేపించినప్పుడు 90,000 ఇస్ నాట్ బిగ్ అమౌంట్. అవును, అక్కర్లేదండి. 3-4 lakhs బడ్జెట్ అంటే ఒకటే అండి, చెప్పా కదా ఇంటికి కొద్ది రొట్టె అన్నట్టు. మీకు కంప్లీట్ గా హై ఆటోమేషన్ కావాలి అంటే అంత అవ్వచ్చు. బట్ మన బేసిక్ రిక్వైర్మెంట్ లో, మన డైలీ ఫంక్షనల్ లైఫ్ లో 90,000 లో మేము మా కస్టమర్ కి ఆల్రెడీ చేసి ఇచ్చాము. ఆల్రెడీ ప్రూవెన్. నైస్. ఇప్పుడు ఇది మా ఫ్రెండ్ పంపించేస్తే తను కూడా స్టార్ట్ చేసేసుకుంటాడు ఇంకా. షూర్ అండి, తప్పకుండా. ఓకే. కొంతమంది హోమ్ ఓనర్స్ లైక్ 10-15 lakhs పెట్టి వాళ్ళ డ్రీమ్ హోమ్ ని ప్రాపర్ ఇంటీరియర్స్ తో చాలా బాగా బిల్డ్ చేసుకుంటారు. ఫస్ట్ 2-3 years అవి బాగానే ఉంటాయి, తర్వాత చాలా డల్ గా, వాళ్ళకి చాలా అన్కంఫర్టబుల్ గా అనేసిగా వాళ్ళు ఫీల్ అవుతుంటారు అనమాట. లైక్ ఈ కలర్ ఎందుకు ఇట్లా ఉంది, లైటింగ్ ఎందుకు మరీ ఓవర్ అయిపోయింది అని చెప్పి. లైక్ మిస్టేక్ ఎక్కడ జరిగింది అంటారు? లైక్ ఆ ఇంటీరియర్స్ స్టార్టింగ్ లో బాగానే వర్క్ అవుతున్నాయి, బట్ లాంగ్ రన్ కి వచ్చేసరికి అవి బోరింగ్ గా సరిగ్గా వర్కౌట్ అవ్వట్లేదు. లైక్ మిస్టేక్ ఎక్కడ జరిగింది అంటారు? అది మిస్టేక్ అని కూడా నేను అననండి. ఓకే. దట్ ఈస్ గైడెన్స్ టు ద కస్టమర్. ఓకే. అంటే అవి మెటీరియల్ సెలెక్షన్ లో మెయిన్ డ్రాబ్యాక్ ఉంటుంది. అంటే నాకు తక్కువలో అయిపోవాలి అనేసరికి మీరు వాడాల్సిన మెటీరియల్ కాకుండా బి గ్రేడ్ మెటీరియల్ లేదా సి గ్రేడ్ మెటీరియల్ వాడితే ఇలాంటి ఇష్యూస్ వస్తాయి బేసిక్ గా. ఆ మెటీరియల్ లో కూడా హార్డ్వేర్ ఏది ఇస్తున్నాము అంటే స్క్రూస్ కానీ అవన్నీ బ్రాండెడ్ ఉన్నాయా, నాన్ బ్రాండెడ్ ఉన్నాయా, ఎలా ఉన్నాయి అంటే 5 రూపాయలకి కేజీ స్క్రూస్ దొరుకుతాయి, 50 రూపాయలకి కేజీ స్క్రూస్ దొరుకుతాయి, ఆర్ హార్డ్వేర్ టు దట్ మ్యాటర్స్. సో ఏది ఇస్తున్నాము కస్టమర్ కి ఎంత ట్రాన్స్పరెంట్ గా మనం ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే కస్టమర్ కూడా అంతే ట్రాన్స్పరెంట్ గా సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. లేదు నేను 40 rupees ప్లైవుడ్ వాడతాను, లేదు 150 rupees ప్లైవుడ్ వాడతాను, లైఫ్ ఆఫ్ ది ఇంటీరియర్స్ ఆల్సో విల్ గో లైక్. లైక్ రీసెంట్ గా నేను లాస్ట్ మంత్ మా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళాను అనమాట. లైక్ కిచెన్ లోకి వెళ్ళాను, లైక్ కిచెన్ వాళ్ళు ఏదో డిష్ ఇస్తా అంటే టేస్ట్ చేయడానికి కిచెన్ లోకి వెళ్ళాను. సో అక్కడ చూసాను అనమాట, కిచెన్ ఏదైతే వాటర్ ఏరియా ఉంది అక్కడ సింక్ దగ్గర ఆ వుడ్ మొత్తం మెత్తగా అయిపోయి కొంచెం టర్మేట్ అయినట్టు కొంచెం ఇట్లా రాలిపోతూ ఉందన్నమాట. అండ్ నాకు మీ క్లయింట్ ఒకరు తెలిసిన వాళ్ళు ఉన్నారు, అది మీకు కూడా తెలుసు కదా. లైక్ వాళ్ళకి మీరు 7 years బ్యాక్ ఇంటీరియర్స్ చేశారంట. లైక్ వాళ్ళ ఇంటికి కూడా నేను వెళ్ళాను, చూసాను. లైక్ అది ఇంకా నీట్ గా ఉంది. ఆ వాటర్ ఏరియాలో కూడా స్టార్టింగ్ లో ఎంతైతే బాగుండేనో ఆ విధంగానే నాకు అదే ఫీల్ వచ్చింది. ఇక్కడ పచ్చి అయినట్టుగానే వుడ్ ఖరాబ్ అయినట్టుగానే ఏమనిపించలేదు. లైక్ ఈ టర్మైట్ ప్రాబ్లమ్ మీరు ఎలా ఓవర్కమ్ చేయగలిగారు మీ క్లయింట్ కి? ఎక్కడైనా టర్మైట్ ఇష్యూ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఆ ఏరియాని కొంచెం స్టడీ చేసుకోవాలి బేసిక్ గా. స్టడీ చేసుకున్నాక టర్మైట్ ఉంటే ఫస్ట్ 2-3 days నేను సైట్ తీసుకోగానే ఫస్ట్ టర్మైట్ ట్రీట్మెంట్ ఇప్పించేసి 2-3 days లాక్ చేసి పెట్టేస్తాం. చాలా మంది ఏం చేస్తారంటే టర్మైట్ ట్రీట్మెంట్ ఇప్పించేసి తలుపులు తీసి పెట్టేస్తారు. సో ఆ ఘాట్ అనేది బయటికి పోతుంది వెంటనే, ఆ టర్మైట్ చావదు. సెకండ్ థింగ్, ఇప్పుడు కిచెన్ లో ఎప్పుడు కూడా మేము వర్క్ చేసేటప్పుడు వెనకాల ప్లాస్టిక్ షీట్ కొట్టేస్తాం. ప్లాస్టిక్ షీట్ కొట్టేస్తే ప్లాస్టిక్ ని కొరికి చెక్కలోకి టర్మైట్ రాలేదు. థర్డ్ ఆప్షన్, డైరెక్ట్ స్క్రాప్ టైల్స్ వేసేస్తాం.
అంటే మన ఇంట్లో మిగిలిన టైల్స్ కానివ్వండి, లేదంటే షాప్ లో కొనుక్కొచ్చి స్క్రాప్ టైల్స్ అంటే అమ్ముతారు వాళ్ళు. ఆ స్క్రాప్ టైల్స్ తీసుకొచ్చి ఫస్ట్ వాల్ అంతా వేసేసి దాని మీద చెక్క కొడితే టైల్ లోంచి టర్మైట్ రాలేదు, బికాస్ ఇట్ ఇస్ అ పార్సెలిన్ మెటీరియల్. ఫోర్త్ ఆప్షన్, వాల్ కి ఈ వుడ్ కి ఒక 1 ఇంచ్ గ్యాప్ పెడతాం, ఎయిర్ లో టర్మైట్ ట్రావెల్ కాలేదు. స్క్రూస్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే స్క్రూస్ ని కెమికల్ లో డిప్ చేసి డ్రిల్ చేస్తాం. సో స్క్రూ ద్వారా రాలేదు, ఈ ఎయిర్ గ్యాప్ ద్వారా రాలేదు, టైల్ ద్వారా రాలేదు, ఆర్ ఈ ప్లాస్టిక్ షీట్ ద్వారా రాలేదు. ఈ 4 ఆ ఏరియా కండిషన్ బట్టి మేము డిసైడ్ చేసి అప్పటికప్పుడు ఆ సొల్యూషన్ మేము కస్టమర్కి ఇస్తాం. ఇప్పుడు మీరు అన్నారు కదా 7 years బ్యాక్ అని, ఆ కస్టమర్ కి మేము ఇచ్చిన సొల్యూషన్ ఏంటంటే వెనకాల టైల్స్ వేసేసాం. ఇది వరకు అంత స్ప్రేస్, ఇంత టర్మైట్ టెక్నాలజీ లేదు, అంటే టర్మైట్ ప్రూఫ్స్ లేవు కాబట్టి వెనకాల టైల్స్ వేసేసి ఆ టైల్స్ కి మేము స్క్రూ చేసాం అనమాట. ఇంతవరకు బ్రహ్మాండంగా వర్కౌట్ అవుతుంది. ఐఎమ్ సర్ప్రైజ్డ్ మీకు ఆ కస్టమర్ తెలుసు అని. అవును, లైక్ మంచిగా నీట్ గా ఉన్నాయి. ఎందుకంటే 2 years బ్యాక్ చేసిన వాళ్ళంటే టర్మైట్ ఇష్యూస్ చూసాను, అండ్ వుడ్ కూడా పాడైపోయింది. బట్ అక్కడ ఇంకా అలానే వుడ్ మాత్రం చాలా క్వాలిటీగా ఉంది, స్టాండర్డ్ గా ఉంది. అది క్వాలిటీ ఆఫ్ ది మెటీరియల్ అండి. కస్టమర్ సెలెక్ట్ చేసుకునే క్వాలిటీ ఆఫ్ ది మెటీరియల్ బట్టి లైఫ్ ఆఫ్ ది ఇంటీరియర్స్ ఎప్పుడు. ఓకే, నైస్. లైక్ మీకు ఈ డిజైనింగ్ లో 8+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పి నేను విన్నాను. లైక్ మీ ఎక్స్పీరియన్స్ తో లైక్ వై ఒక కొత్త క్లయింట్ ఎందుకు మిమ్మల్ని చూస్ చేసుకోవాలి అంటే మీరు ఏం చెప్తారు? ఎందుకు మిమ్మల్ని కాంపిటీషన్ కాకుండా మిమ్మల్ని ఎందుకు ఆ క్లయింట్ చూస్ చేసుకోవాలి? అంటే ప్రాక్ స్టూడియో అనేది ఒక 1 stop సొల్యూషన్ కస్టమర్కి ఇస్తుంది. ఓకే, అంటే ఆ కస్టమర్ని పూర్తిగా అర్థం చేసుకుని, వాళ్ళ లైఫ్ స్టైల్ని అర్థం చేసుకుని, ఇంట్లో ఉండే ఆ ఇంటీరియర్స్ అన్నిటిని ఎట్లా వాడతారు అనేది మేము బాగా అర్థం చేసుకుని వాళ్ళకి కొన్ని ఐడియాస్ ఇస్తాం. ఓకే, ఆ ఐడియా ఆ బడ్జెట్తో మ్యాచ్ అయితేనే ఆ కస్టమర్ సాటిస్ఫై అవుతాడు. దానికోసం వీ హ్యావ్ అన్ ఎక్స్పర్ట్ టీమ్. ఓకే, ఆ ఎక్స్పర్ట్ టీం వెళ్ళి సార్ ఇది ఇక్కడ పెట్టుకోండి, లేదా మేడం ఇది ఇక్కడ పెట్టుకోండి, ఇది మీకు చాలా యూజ్ అవుతుంది. అంటే ఎప్పుడు కూడా ఇంటీరియర్స్ ఇస్ 100% ఫుల్ ప్రూఫ్ ఇఫ్ యూ ఆర్ గివింగ్ ఎ ఫంక్షనల్ ఇంటీరియర్. సో బేసిక్ గా ప్రాక్ స్టూడియో ని డిఫైన్ చేయాలి 1 word లో అంటే వీ డెలివర్ ఫంక్షనల్ ఇంటీరియర్స్. ఓకే, అంటే 100% యూటిలైజేషన్ ఉండే ఇంటీరియర్స్ ని మాత్రమే మేము ఎక్కువ డెలివర్ చేస్తాం. అందుకు మా కస్టమర్స్ మాతో సాటిస్ఫై అవుతారు ఖచ్చితంగా, అండ్ ఎక్కువ రిఫరల్స్ కూడా వాళ్ళ నుంచే వస్తాయి మాకు. ఓకే, ఓకే, నైస్. లైక్ మన వ్యూవర్స్ కానీ కొత్తగా ఎవరైనా ఇంటీరియర్స్ ప్లాన్ చేసుకునే వాళ్ళకి కానీ మీరు ఏదైనా మంచి అడ్వైస్ ఇస్తారంటే ఏం అడ్వైస్ ఇస్తారు? ఫస్ట్ థింగ్ వచ్చేసి హైర్ ఎ రైట్ ఇంటీరియర్ డిజైనర్. అంటే ఆ ఇంటీరియర్ డిజైనర్ కి మంచి నాలెడ్జ్ ఉండాలి, మెటీరియల్స్ మీద కానివ్వండి, డిజైనింగ్ మీద కానివ్వండి, అండ్ మిమ్మల్ని అర్థం చేసుకుని మీకు డిజైన్ చేయదగ్గ ఇంటీరియర్ డిజైనర్ ని మీరు హైర్ చేసుకోండి. అక్కడే మీకు 80% ఆఫ్ ది వర్క్ అయిపోతుంది. ఓకే, నైస్. రెండోది మెటీరియల్ సెలెక్షన్. మెటీరియల్స్ లో అస్సలు కాంప్రమైజ్ అవ్వద్దు. మీకు లాంగ్ రన్ ఇంటీరియర్ బాగుండాలి అనుకుంటే మెటీరియలే మెయిన్, డిజైనింగ్ కాదు. 3 వచ్చేసి లైటింగ్ అండ్ ఆటోమేషన్. ఇవి మీరు 2 లక్షల ఇంటీరియర్ కూడా 25 లక్షలుగా చూపిస్తాయి, అండ్ మీకు చాలా యూజ్ అవుతుంది. ఆటోమేషన్ ఈస్ ద మోస్ట్ పవర్ సేవింగ్ సొల్యూషన్ అవైలబుల్ ఇన్ టుడేస్ వరల్డ్. అందరూ ఆటోమేషన్ అంటే బడ్జెట్ చాలా ఎక్కువ అని అనుకుంటారు. అసలు బడ్జెట్ గురించి కన్స్ట్రెంటే కాదు, 1600 నుంచి స్టార్ట్ చేయొచ్చు. మీ బడ్జెట్ తగ్గట్టు మీకు ఏ సొల్యూషన్ కావాలో మీరే డిసైడ్ చేసుకోవచ్చు. తర్వాత కలర్ సెలెక్షన్. ఎప్పుడు కూడా కలర్ సటిల్గా ఉండాలి, అంటే కళ్ళకు చూస్తే కళ్ళకి ఎఫెక్ట్ కాకుండా ఉండాలి. అలాంటి సైలెంట్ కలర్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఎప్పుడు కూడా బ్లాక్, డార్క్ బ్లూ, ఆరెంజ్ ఇలాంటి కలర్స్ ఎప్పుడు కూడా లాంగ్ రన్లో మీకు ఇబ్బంది పెడతాయి. మీకు ఎలాంటి గైడెన్స్ కావాలన్నా ప్రాక్ స్టూడియో నుంచి మీకు ఫ్రీ సైట్ విజిట్ ఉంటుంది. మీకు కంప్లీట్ గైడ్ చేసే టీం ఉన్నారు మా దగ్గర, ఎక్స్పీరియన్స్డ్ టీం ఉన్నారు. మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలన్నా కూడా బెస్ట్ సొల్యూషన్ ఇవ్వడానికి మేము రెడీ ఉన్నాము.